నమస్తే, వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 6. ఆ ప్రశ్నతో సంకోచిస్తూ ఉంటుంది బామ్మ. మేం వాడి దగ్గర చెప్పంలే, చెప్పు అంటే సరే బాబు అంటూ చెప్పటం మొదలుపెట్టింది బామ్మ. ఇందాక చూశారు కదయ్యా నా మనవరాలు మౌనికని. అవును చూశాం. దాని పెళ్లి కోసం వరుణ్ వాళ్ళ నాన్న అంటే నా కొడుకు అప్పు చేసి నగా నట్రా పెళ్లి ఖర్చులు సిద్ధం చేశాడయ్యా. మొత్తం బంగారానికి కట్నానికి 25 లక్షలు, అబ్బాయి తరపు వాళ్ళ లాంఛనాలకి పెళ్లి ఖర్చులకి 5 లక్షలు, మొత్తం 30 లక్షలు చేశాడు నా కొడుకు. గిరి కోడలు గౌరీ అంటూ గోడవైపు ఫోటో చూపింది. సరిగ్గా 1.5 సంవత్సరం క్రితం జరిగింది ఇదంతాను. వరుణ్ భార్య మేఘన, పాప స్వాతి ఒక కారులో మౌనికని పెళ్లికి సిద్ధం చేసి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అమ్మాయి నగలు డబ్బు మాత్రం కళ్యాణ మండపంలోకి వెళ్ళి అమ్మాయిని రెడీ చేయొచ్చని భద్రంగా ఒక బ్యాగులోకి సర్ది ఆ బ్యాగు గిరి గౌరీ వద్ద పెట్టుకున్నారు. నేను గిరి గౌరీ వారి పుట్టింటి వాళ్ళు ఒక కారులో బయలుదేరాము. కారు పంచర్ అయింది. మాకు వరుణ్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయిని రెడీ చేయాలి, త్వరగా నగలు తెండని తొందర పెట్టడంతో గిరి వాళ్ళు అన్నని పిలిచి కారు బాగు చేసి మీరు రండని గిరి ఒక్కడే ఆటో పట్టుకొని వేగంగా బయలుదేరాడు నగలు డబ్బుతో. అప్పుడే టైం పొద్దున 5 గంటలు 8 గంటల మధ్యలో ముహూర్తము. పెళ్లి ఊరేగింపు. పెళ్లి వాళ్ళు ఊరి చివర లేఅవుట్స్ దగ్గర మండపం. ఆ టైంలో జనాలు ఎక్కువగా లేరు. అందులోనూ అది సిటీ అవుట్స్కట్స్. సరిగ్గా ఆ సమయానికి 3 తెలియని వాళ్ళు ఆటో ఆపి ఆటో వాడిని గిరిని కొట్టి బ్యాగ్ తీసుకొని పారిపోయారు. ఎవరో అటు వెళ్ళేవాళ్ళు వాళ్ళని హాస్పిటల్లో చేర్చి మాకు ఫోన్ చేశారు. అప్పటికే ముహూర్తం టైం కావడంతో అబ్బాయి వాళ్ళు రాలేదని, నగలు డబ్బు తేలేదని తొందర చేస్తున్నారు. కాస్త ఉండండని, జరిగింది వరుణ్ వాళ్ళకి వివరించి పెళ్ళైతే కానివ్వండని, నగ డబ్బు నెలలోపు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. కానీ వాళ్ళు వినిపించుకోకుండా మండపం వదిలి వెళ్ళిపోయారు. దాంతో పెళ్ళి ఆగిపోయిందని గౌరీ గుండె ఆగిపోయింది. హాస్పిటల్లో ఉన్న గిరి ఇంటికి వచ్చి దిగులు పెట్టేసుకున్నాడు. 30 లక్షల అప్పు, భార్య పోయింది, పెళ్ళి ఆగిపోయింది. అప్పటికి వరుణ్కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఎలా జీవితం అనే దిగుల్లో ఆరోగ్యం చెడి చనిపోయాడు 3 నెలలకే. ఇది నేను ఫోన్ చేసి అంటే అప్పు వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేసి వాడికి ఇస్తాను, అందుకు అలా దిగులవుతున్నాడు అని చెప్పి ముగించింది బామ్మ. అప్పుడే లోపలికి వచ్చిన వరుణ్ వాళ్ళని చూసి సంతోషపడుతూ ఏమి సార్ ఇలా వచ్చారు అని అన్నాడు. ఏ రాకూడదా అని యజ్ఞ అన్నాడు. అది కాదు సార్, మీరు మా ఇంట్లో అంటే షాక్ అండ్ సర్ప్రైజ్గా ఉంది అన్నాడు. ఓకే వరుణ్, మేం వచ్చి చాలాసేపు అయింది, మేం బయలుదేరుతాం, నువ్వు మాతో పాటు రా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. మాటల్లో పెట్టి యజ్ఞ 50 లక్షల చెక్ను వరుణ్కు అందించాడు. ఎందుకు సార్ అంటే అది నీకే వరుణ్, ముందు అప్పు తీర్చు అని చెప్పాడు. నేను ఇంత తిరిగి ఇవ్వగలనా సార్, లేకుంటే నా శాలరీలో కట్ చేసుకోండి అన్నాడు. నేను మీకు అప్పుగానో లేదా జాలితోనో దానంగానో ఇవ్వలేదు వరుణ్. ఎందుకో తనని చూస్తే నాకు ఒక చెల్లిలా అని అనిపిస్తుంది, బాధ్యతతో ఇస్తున్నాను అని చెప్తాడు యజ్ఞ. సంతోషంతో తీసుకో, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అంటాడు దేవ్. ఓకే సార్ అంటూ ఆనంద బాష్పాలతో అందుకుంటాడు. మేం బయలుదేరుతాం అని కారు ముందుకు నడుపుతారు. వరుణ్ బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తెచ్చి అప్పు తీరుస్తాడు. వెంటనే ఇక అప్పటినుంచి మరింత అభిమానం యజ్ఞపై పెంచేసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా.